పోవడానికి కారణం అంటూ కూడా సర్కార్ చెప్తుంది. సో ఏం చెప్తారు దానికి సంబంధించి? టెక్నికల్ అంశాలు అనేటి అప్పుడప్పుడు బ్యాంకులలో కూడా వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఒప్పుకుందాం. కానీ ఈరోజు ఆగస్టు 15 తారీఖు వైరా సభలో బ్రహ్మాండంగా ఎంత చూస్తుంటే జయరామన్న చూసిండు, శ్రీనివాస్ రెడ్డి గారు చూసారు, మొత్తం దేశమంతా చూసింది. ఎంత ఫోర్స్ఫుల్గా మొత్తం అయిపోయింది. 31,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పడిపోయినాయి అన్నంత సినిమా చూపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయన్నే మళ్ళా 15 రోజుల తర్వాత 18,000 కోట్ల రూపాయలే చెల్లించబడ్డది, ఇంకా రన్నింగ్ కామెంటరీ ఉంది అన్నట్టు ఆయనే చెప్పారు. అన్నప్పుడు ఈరోజు మీరిచ్చిన హామీలను నెరవేర్చండి అని ఒక బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా మేము అడుగుతున్న దాన్ని మీరు ఓర్చుకోలేక, ఓపిక లేక, పరిపాలన ఎవరైతే చేస్తారో ఓపికతోటి చేయాలి. ఎప్పుడైనా పరిపాలన చేసే వాళ్లకు పాలక పక్షాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రజలు కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ, ఇంకా వేరే పక్షాలు కానీ మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేసే క్రమంలో ఒకవేళ ఉండి ఉంటే మరి మీరు ప్రశాంత చిత్తంతో పరిపాలన వైపు మీరు దృష్టిని మళ్లించకుండా అవాకులు చెవాకులు అక్కడ పని చేసేది లేదు. మళ్ళీ దీని మీద మళ్ళా ప్రధాన ప్రతిపక్షాన్ని తిట్టడము, నిందించడము, తర్వాత ఇంకా తక్కిన పక్షాలను కూడా ఆ విధంగా నిందించడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే మేము ఏదైతే ప్రభుత్వం కూర్చున్నప్పటి నుంచి ఈ రోజు వరకు 9 నెలల కాలంలో మేము మీరిచ్చినటువంటి ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టకుండా, షరతులు వర్తిస్తాయి అనే ట్యాగ్ లైన్ పెట్టకుండా ఓట్లు వేయించుకొని, ఓట్లు వేసుకున్న తర్వాత సీఎం కుర్చీ మీద కూర్చున్న తర్వాత ట్యాగ్ లైన్ తలిగించి, షరతులు వర్తిస్తాయని ట్యాగ్ లైన్ తలిగించి మరి అక్కడి నుండి పంచాయతీలు స్టార్ట్ అయినాయి. అసలు ఒరిజినాలిటీ అది. షరతులు వర్తిస్తాయి అని ఓట్లుగా వేయించుకునే కంటే ముందు మీరు ఎందుకు చెప్పలేదు? మరి ఓట్లు వేయించుకున్న తర్వాత మరి షరతులు వర్తిస్తాయని ఎందుకన్నారు అనే విషయం మీదనే జగడం స్టార్ట్ అయింది. ఏది పాలక పక్షానికి మరి ప్రధాన ప్రతిపక్షానికి అన్నప్పుడు ఆ సందర్భం నుండి పట్టుకుంటే ఈ రోజు వరకు మరి రుణమాఫీ కాలేదు అనడానికి మీరే సాక్ష్యం, మీరే పలుకుతా ఉన్నారు కాలేదని. మరి కాని దాన్ని అవుతుందని ఎవరు మిమ్మల్ని మాట ఇయ్యమని చెప్పారు? మీరు చేతగాని హామీలను అంటే అమలు కాని హామీలను మిమ్మల్ని ఎవరు ఇయ్యమని చెప్పారు? ప్రజలు అడిగారా? ఏ రాజకీయ పార్టీని ప్రజలు వచ్చి మాకు ఇది వేయండి అని అడగరు. కానీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీలుగా వండుకుంటూ అది ఎవరైనా కావచ్చు మేబీ అన్నప్పుడు మీరు అబాధ్యతాయుతంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో మరి వాటిని నెరవేర్చాలి అని మేము అడిగినంత మాత్రాన మీరు కక్షపూరితంగా ప్రవర్తించడం, తర్వాత వ్యక్తిగతంగా మాటలు తిట్టడం. ఈరోజు నిన్ననే రాత్రిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు గమనంలోకి తీసుకోవాలి, గమనించాలి. అంటే ఒక సీఎం కుర్చీ మీద ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి మాట్లాడాల్సిన భాష మరి అదేనా? ఇక రెండవది ఏంటంటే వీళ్ళు ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకు వీళ్ళ వరసంతా చేంజ్ అవుతూ ఉంది. ఎందుకనంటే ఒకసారి మాట ఇచ్చిన తర్వాత అది అమలవుతున్న క్రమంలో ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలనే ఏకైక లక్ష్యంతో ప్రతి వారానికి, ప్రతి 15 రోజులకు ఒక సినిమాను చూపెడతా ఉన్నారు. ఈరోజు ఆకర్షలో భాగంగా ఇక్కడ అసలు ఇష్యూ ఎక్కడొచ్చిందంటే ఉన్న పలంగా 38 మంది వస్తారేమో నా ముఖం చూసి అని రేవంత్ రెడ్డి గారు కలగన్నారు. ఆ కళ వికలమైంది. వికలమైనందుకు గాను ఏ విధంగానన్నా మరి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి తలంచినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇన్ని విషయాలలో ఆయన నానా పాటలు పడుతూ మరి బీఆర్ఎస్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పి ఆల్రెడీ పార్టీలో అసలు కేసీఆర్ గారు చెప్పని ముచ్చట్లు కూడా ఒక పార్టీ నాయకులు అంటున్నంత సినిమా రేవంత్ రెడ్డి గారు చూపెట్టారు. అన్నప్పుడు మేము ఏమంటున్నామంటే ఈ హైడ్రామాలు, డ్రామాలన్నీ కూడా ఇవి పార్టీకి మంచిది కాదు, ఆయన వ్యక్తిగతంగా ఆయన కూడా మంచిది కాదు. అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా రైతులకి ఇస్తావన్న హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. సో ఇప్పుడు మమ్మల్ని అలా విమర్శిస్తారంటూ కూడా వీళ్ళు అంటున్నారు. అవునండి, ఏది అమలు కాలేదు, ఏది అమలు కాలేదు. ఏ ప్రభుత్వం అయినా కూడా 100కు 100% మేము కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేదు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ కూడా 100కు 100% అమలు చేయదు అని అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు కూడా తెలుసు. కానీ
అందులో ఇచ్చిన మాట కట్టుబడి నీతి నియతు ఉన్న వ్యక్తులుగా ప్రజలతోటి ఓట్లు వేయించుకున్నాం, పరిపాలన చేస్తాం, సేవ చేస్తామని అన్నప్పుడు ఆ నీతి నియమం ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నది అని అంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీరు చెక్ చేసుకోవాలి. 380 పైచులకు హామీలలో ఎన్ని నెరవేరాయి అనేది మీరే చెక్ చేసుకొని మరి రిపోర్ట్స్ ఇవ్వండి. కాదు అని అంటే ఈరోజు 380 మేము పెడితే 420 మీరు పెట్టారు. 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం, 3కి 4 ఇస్తామని చెప్పింది మీరు. మరి అయ్యా మాకు చేతగాకనే మేము తగ్గిపోయాం, ఇది అమలులో చాలా కష్టాలు ఉంటాయని చెప్పి మేము అనుకొని సరే మీరు ఇస్తున్న హామీలు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తామని అంటే మరి 9 నెలలనే కళ్ళు తెల్ల చేసుకొని కూర్చుంటే దాన్ని ఆ చేతగాని తనాన్ని మరి బీఆర్ఎస్ మీద వేస్తే మేము ఏం చేయాలా? మేము ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము నిలుస్తాం. ఒకటి. రెండవది, ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉందంటే డిఫినేషన్ ఎట్లా ఉందంటే మరి కూల్చివేతలు, నరికివేతలు, మాట తప్పుడు, మడమ తిప్పడం, ఇగో ఈ 4 డిఫినేషన్లతోటి పరిపాలన నడుస్తా ఉంది. కూల్చివేతలలో ఈరోజు హైడ్రాను పెట్టి, ఎందుకంటే 6 గ్యారంటీలను పక్కదారి పట్టియాలి, ప్రజల మానసిక స్థితిని డైవర్షన్ చేయాలని ఏకైక లక్ష్యంతో హైడ్రాను తీసుకొచ్చారు. ఆ హైడ్రా వల్ల ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఆగమైనరు. రెండవది, నరికివేతలలో మరి ఈరోజు హైదరాబాద్ ప్రజలకు ఆక్సిజన్ అందిస్తున్నటువంటి మరి మూసీ నది తల్లి లాంటి ఆ అడవి, మూసీ నది పుట్టుక వికారాబాద్ జిల్లా దామగుండం అడవులను ఈరోజు నిర్దాక్షిణ్యంగా మరి రాడార్ వ్యవస్థకు అప్పచెప్పి, రాడార్ వ్యవస్థ ఖాళీ స్థలాల్లో ప్రభుత్వ స్థాయి ఎక్కడైనా పెట్టచ్చు దేశంలో, కానీ ఆ అడవినే నరికి పెట్టాలనే కాంక్ష రేవంత్ రెడ్డి గారికి ఎందుకున్నది అనే విషయాన్ని మీరు గమనించాలి. అంటే అడవిని నరికి ఎవరైనా రాడార్ వ్యవస్థను పెడతారా? అది ఆయుర్వేద వనం. అంటే నరికివేతల ప్రభుత్వం, ఇక్కడ ప్రజల కూల్చివేతల ప్రభుత్వం ప్రాణవాయువును హైదరాబాద్ ప్రజలకు, నీటిని హైదరాబాద్ ప్రజలకు అందిస్తున్నటువంటి అటువంటి ఆయుర్వేదపు అడవిని నరికే అధికారము మరి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడని ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్, అట్లనే మరి ఇంకొక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ లో నిన్న మీరు చూడండి మరి సురేఖమ్మ పాపం మరి మన తెలంగాణ ఆడబిడ్డ ఆమెను మేము చాలా గౌరవిస్తాం, కానీ ఆమెను ప్రొవోక్ చేసి ఆమె నోటి ద్వారా మాటలన్నీ అనిపించి ఈరోజు ఆమెను కూడా చెడ్డ వ్యక్తి